తపస్సు చేసినటువంటి ప్రాంగణాలకు వెడితే వాటి వైరాన్ని మరిచిపోయి ఒకదానికొకటి సహకరిస్తాయి. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమానికి వెడితే నెమలి పించి విప్పి ఆడుతూ ఉంటుంది, త్రాచుపాము పక్క నుంచి వెళ్ళిపోతుంది, నెమలి చెనకదు. జింక అలా వెడుతూ ఉంటుంది, పెద్ద కుక్క పక్క నుంచి ఎడుతుంది, జింకని కుక్క చెనకదు. నా స్నేహితుడు ఒకడు ఒక చెట్టు కింద నిలబడ్డాడు ప్రదోష వేళలో. దాదాపు 12 అడుగుల గోధుమ త్రాచు ఆయన 2 పాదాల మించి పాకుతూ వెళ్ళింది తప్ప తలెత్తలేదు, చెనకలేదు. అవి అక్కడ ఏ ప్రాణి ఇంకొక ప్రాణిని చెనకదు. ఎందుచేత అంటే భగవాన్ రమణుల వంటి మహాపురుషులు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ తపస్సు అంత గొప్ప శక్తివంతం. త్రేతాయుగంలో తపస్సు చేశాడు ఋష్యశృంగుడు. కలియుగంలో శంకర భగవత్పాదులు వెళ్ళేటప్పటికి పాము కప్పకి నీడ పట్టింది, ఎండకి కప్ప శోషించిపోతోందని. పరస్పర వైరం కూడా పోతుంది ఆ తపస్సుకి. అంత గొప్ప తపశ్శక్తితో